రిజర్వేషన్లతో వెళ్లాలా అనేది దానిపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే ఈ అంశంపై సర్కార్ న్యాయ నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కోర్టులో పోరాడేందుకు రెడీ అవుతోంది సర్కార్. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, అనలిస్ట్, అదేవిధంగా రాహుల్ గౌడ్ గారు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్, అదేవిధంగా నాగేందర్ గౌడ్ గారు, బీఆర్ఎస్ ఎక్స్ చైర్మన్, గంగపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ. ముందుగా వినోద్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్. సార్, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. దీంట్లో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారనే సమాచారం మనకుంది. ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అంటే పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్టు 42% రిజర్వేషన్ ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తుందా? అంటే కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగా 42% ఎన్నికలకు పోవాలంటే మాత్రం టైం పడుతుందండి. అది ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ ఆమోదం లేకుండా అది చట్టం కాదు. చట్టం కాకుండా అది చెల్లదు. ఆల్రెడీ కోర్టులో మొదలిచ్చిన తర్వాత కూడా మేము ఎన్నికలకు పోతామంటే అది నడవదు. ఇక చట్టపరంగా పోలేరు, కానీ ఒకవేళ పార్టీ పరంగా 42% పోతాము అనుకున్నప్పుడు అది వేరే. పార్టీ పరంగా చట్టంతో సంబంధం లేకుండా పార్టీ పరంగా వెళ్తే వెళ్ళొచ్చు కాక. ఎందుకంటే పార్టీ పరంగా ఏదైనా టికెట్ ఇచ్చుడే. నెక్స్ట్ చట్టాన్ని కోసం కొట్లాడతాం. మేము చేయాల్సింది సుప్రీంకోర్టు వరకు దాకా వెళ్ళాము, హైకోర్టులో వెళ్ళాము, మేమైతే పద్ధతిగానే ఉన్నామని చెప్పి వాళ్ళు అంటున్నారు. బట్ వాళ్ళు పద్ధతి తప్పిందనేది కోర్టులు అంటున్నాయి. బట్ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది ఇవాళ దాని మీద ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేస్తే గానీ మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను ఓవర్కమ్ చేసింది. ఇవాళ 22% మన 1992లో కూడా ఏదైతే మండల్ జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ మండల్ జడ్జిమెంట్ కూడా దాంట్లో డాటా ఉంటే మీరు చేసుకోవచ్చు అని చెప్పి, రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పింది. శాస్త్రీయమైన డాటా ఉంటే మీరు చేసుకోవచ్చు అని చెప్పింది. అయితే వీళ్ళు డెడికేషన్ కమిషన్ ద్వారా కాకుండా వీళ్ళు చేసిన డాటా, కలెక్ట్ చేసిన డాటా ఏంటంటే ప్లానింగ్ కమిషన్ ద్వారా చేశారు కాబట్టి అది చెల్లదు. సో ప్లానింగ్ కమిషన్ ద్వారా కాకుండా వీళ్ళు డెడికేషన్ కమిషన్ ద్వారా కనుక చేసి ఉంటే కరెక్ట్, అది చెల్లేదు చట్టబద్ధంగా. రెండో విషయానికి వస్తే వీళ్ళు ఇవాళ 9th షెడ్యూల్ కు సంబంధం లేని ముచ్చట్ని తీసుకొచ్చి 9th షెడ్యూల్ పెట్టాలని చెప్పేసి లోకల్ బాడీ ఎన్నికలకు 9th షెడ్యూల్ కి ఏం సంబంధమే లేదు అని అడితే. ఎందుకంటే లోకల్ బాడీ అనేది ఓన్లీ పంచాయతీరాజ్ చట్ట సవరణతోని, అది మున్సిపల్ చట్ట సవరణతోని సాధ్యమవుతుంది. ఆ చట్టం కాస్త గవర్నర్ ఆమోదం పొందితే సాధ్యమవుతుంది. లోకల్ బాడీకి 50% సీలింగ్ అనేది వర్తించదు అసలు. యాక్చువల్ గా కోర్టులు కూడా మరి ఏ రకంగా 50% సీలింగ్ ను మాట్లాడుతున్నాయో అసలు నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే ఇలా పంచాయతీ 33% మహిళా రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ లోకల్ బాడీలో అమలు అవుతున్నప్పుడు మనము ఇవాళ అది 50% సీలింగ్ పోయినట్టే కదా, 50% సీలింగ్ ఎత్తిపోయినట్టే కదా లోకల్ బాడీలో. సో ఇది కామన్ సెన్స్ విషయం, చాలా కామన్ ఇష్యూ. అది కోర్టులోకి ఆ విషయం తెలియదు. 33% ఉమెన్ రిజర్వేషన్ అమలైన తర్వాత ఇప్పుడు తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవాళ విద్యా ఉద్యోగ రంగాల్లో అమలైన తర్వాత అసలు 50% సీలింగ్ అని దానికి అర్థమే లేదు. సో అర్థం లేని టైంలో ఇవాళ కోర్టులు ఇంటర్ప్రిటేషన్ చేసి వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తారంటే కోర్టులు ప్రజలు ఇచ్చే సొమ్ముతోని ఇవాళ న్యాయమూర్తులు జీతాలు తీసుకుంటారు. రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. వాళ్ళేమి ఆకాశం నుండి ఊడిపడలేదు. ఇవాళ రాజ్యాంగంలో 50% సీలింగ్ పెట్టాలని ఎక్కడ లేదు. ఈవెన్ విద్యా ఉద్యోగాలు తమిళనాడులో 69% ఇప్పటివరకు రిజర్వేషన్లు సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నాయి. అంటే ఆ తరహాలో తెలంగాణలో అమలు అవకాశాలు లేవంటారా? అది విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశం. అది లోకల్ బాడీకి సంబంధించిన అంశం కాదు. తమిళనాడులో లోకల్ బాడీలో రిజర్వేషన్లే లేవు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు 83% బీసీలకే ఇస్తున్నారు అక్కడ టికెట్లు. సో కాబట్టి అక్కడ బీసీలకు ఎట్లా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్ ఇవ్వాల్సిందే కదా, అది చట్టబద్ధమే కదా. కాబట్టి బీసీలకు వాళ్ళ జనాభా ప్రకారంగా ఎక్కువగానే వాళ్ళ ఇక్కడ రెట్లు ఎట్లయితే అనుభవిస్తున్నారు అవకాశాలని అక్కడ బీసీలు అనుభవిస్తున్నారు. సో కాబట్టి తమిళనాడులో చట్టపరమైన రిజర్వేషన్లు అవసరం లేదు అక్కడ ఆ రాష్ట్రంలో. ఎందుకు అంటే లోకల్ బాడీ కానీ, అది ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ వాళ్ళు ఎక్సర్సైజ్ ఇస్తున్నారు వాళ్ళు తమిళనాడులో. విద్యా ఉద్యోగ రంగాల్లో మాత్రం వెనుకబడ్డారు కాబట్టి
సో ఆ విషయంలో వాళ్ళు ఒక 9th షెడ్యూల్ పెట్టుకోగలిగి ఆ విషయంలో వెనుకబాటు ఆధారంగా ఉన్నది కాబట్టి ఆ విద్యా ఉద్యోగ రంగంలో వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు అక్కడ. కానీ మన రాష్ట్రానికి వస్తే అన్ని రాష్ట్రాలు ఒకే రకంగా ఉండేయండి. ఇప్పుడు చాలా తప్పు. తమిళనాడు లాగా మనం ఉండాలంటే కుదరదు. దేశంలో పర్మనెంట్ చట్టము అనేది రాష్ట్రాల ఆధారంగా రావాల్సిందే తప్ప ఈవెన్ దేశం కూడా రేపు కేంద్రం కూడా చట్టం చేయాలంటే రాష్ట్రాల జనాభా లెక్కల ఆధారంగానే చేయాల్సింది. ఏ రాష్ట్రంగా ఆ రాష్ట్రంగా మీరు చేసుకోండి అని చెప్పాల్సిందే తప్ప మేమే దేశమంతా ఒకటే చేస్తామంటే నడవదు. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన జనాభా ఉంది. ఒక్కొక్క కులంలో ఒక కులము అక్కడ ఎస్సీ ఉంటే ఒక కులం బీసీ ఉంది. ఈ బీసీ ఉన్న కులం ఎస్సీ ఉంది కొన్ని రాష్ట్రాలలో. ఈవెన్ ఓసీ ఉన్న కులం బీసీ ఉంది. సో కామన్ చట్టం అనేది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. కాకపోతే సెన్సస్ చేయడం అనేది కేంద్ర పార్టీ కాబట్టి సెన్సస్ చేసి దానిలో కుల జనాభా కూడా చేసి ఈ ఆయా కులాల లెక్కలు తేల్చి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు చట్టం చేసుకోండి, ఇంత జనాభా ఉంది, ఈ జనాభా ఆధారంగా మీరు అధికారికంగా చట్టం చేసుకోవచ్చు అని చెప్పేసి రేపు కేంద్రంగా చట్టం చేస్తే దాని ఆధారంగా చట్టం చేసుకోవాలి రాష్ట్రాలు. అప్పుడు పర్మనెంట్ గా సొల్యూషన్ వస్తుంది. అంతేగాని ఇప్పుడు కేంద్రం మీద నెట్టేసి ఇవాళ బీజేపీ ఉంది కదా అని చెప్పి బదనాం చేద్దామని 9th షెడ్యూల్ పెడతానని చెప్పేసి పెట్టడం అనేది ఒక శుద్ధ దండగా తప్పది. ఈవెన్ నేను దాన్ని ఒప్పుకోను కూడా. ఈవెన్ జస్టిస్ ఈశ్వరయ్య గారు మాట్లాడుతున్న దాన్ని కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇవాళ 9th షెడ్యూల్ అనే అంశం అది కూడా జ్యుడిషియల్ రివ్యూ చేసింది సుప్రీంకోర్టు. స్టిల్ తమిళనాడు కేసు పెండింగ్ లోనే ఉంది. సో తమిళనాడు పర్మనెంట్ గా అది ఉండకపోవచ్చు రేపు. సో దేశంలో వచ్చే చట్టమే శాస్త్ర చట్టం అవుతుంది. ఆ దేశంలో రావాలంటే జనాభా లెక్కలు రావాలి. సో జనాభా లెక్కలతో పాటు వాళ్ళ విద్యా ఉద్యోగ రంగాలు వెనుకబాటు ఆధారంగా రాజకీయ రంగంలో వెనుకబాటు ఆధారమైన లెక్కలు కేంద్ర ప్రభుత్వం చేయాలి. చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సమగ్రమైన రిజర్వేషన్ల చట్టాన్ని ఒకటి రూపొందించాలి. సో రూపొందించి దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని మీరు అమలు చేసుకోండి ఈ జనాభా ప్రకారంగా అని చెప్పేసి రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే రాష్ట్రాలు చేసుకుంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. అప్పటిదాకా రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలలో ఒక్కొక్క అంశం ఒక్కొక్క రకంగా ఉన్నది. కాబట్టి ఆయా రాష్ట్రాలకు ఆయా కులాల జనాభా వేరు, ఆయా కులాల ఆర్థిక రాజకీయ సామాజిక వెనుకబడతనం వేరు, ఆయా పరిస్థితులు వేరు, ఆయా రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. కాబట్టి ఒక రాష్ట్రానికి నమూనా మోడల్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారంటే కుదరదు. ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం చట్టం రావాల్సిందే. ఆ రాష్ట్ర పరిస్థితులు వేరు. కాబట్టి ఒక తీర్పుకు ఇంకో తీర్పు కూడా సంబంధం ఉండదు. యాక్చువల్ గా ఒక తీర్పు ఇంకో తీర్పు ఇదే సేమ్ వర్తించాలనేది అది తప్పది. వాళ్ళ సుప్రీంకోర్టు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ 50% సీలింగ్ అనేది శుద్ధ తప్పది. శుద్ధ తప్పు. వాళ్ళు ఇచ్చిన తీర్పులు శుద్ధ తప్పులు అవి. ఎందుకంటే వాళ్ళు ఇవాళ ఒక తీర్పు ఎప్పుడో వచ్చిన తీర్పు, అది 1992లో వచ్చిన తీర్పు. అనేక తీర్పులను సమీక్ష చేస్తున్న మీరు ఈవెన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మీరు అన్నమాట ఏంది? అది సబబే అన్నారు. ఏ కమిషన్ ఆధారంగా మీరు సబబ్ అన్నారు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏ చట్టం ఆధారంగా మీరు సబబ్ అన్నారు? అంటే మీకు మెజారిటీ ఉంది కాబట్టి మీరు చట్ట సవరణ చేసుకున్నారు. కానీ కమిషన్లు ఏవి, రిపోర్ట్స్ ఏవి? ఇట్లాంటి మౌలికమైన అంశాలు సుప్రీంకోర్టు పట్టించుకోకుండా, హైకోర్టులు పట్టించుకోకుండా ఇలా 42% బీసీలకు ఇస్తా అన్నప్పుడు మాత్రం ఎందుకు పట్టించుకుంటున్నాయంటే ఇలా అగ్రవర్ణాలు అగ్రహారంగా ఇవాళ మొత్తం ఉన్నత న్యాయస్థానాలు మారిపోయి ఉన్నత న్యాయస్థానాలు రాజ్యాంగానికి లోబడకుండా తమ ఇష్టారాజ్యంగా ఇలా వాళ్ళ వర్గ ప్రయోజనాలు, వాళ్ళ అగ్రవర్ణ ప్రయోజనాలకు మేలు చేకూర్చే విధంగా తీర్పులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. సో కాబట్టి రాజ్యాంగ విరుద్ధమైన తీర్పులు ఇవ్వడానికి వాళ్ళకి అధికారమే లేదు. రాజ్యాంగంలో 50% సీలింగ్ పెట్టాలని ఎక్కలేనప్పుడు వాళ్ళది పెడతారండి. వాళ్ళకేం అధికారం ఉంది? సో దీన్ని ఎందుకు వీళ్ళు పార్లమెంట్ లో చట్టం అమెండ్ చేయట్లేదు? ఎందుకు ఇంతకాలము మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి తీర్పులను అమెండ్ చేయకుండా? ఎందుకు బీజేపీ 11-12 సంవత్సరాలుగా ఇట్లాంటి తీర్పును ఎందుకు అమెండ్ చేయట్లేదు? వాళ్ళకి ఎందుకు ధైర్యం లేదు, దమ్ము లేదు? ఓకే వినోద్ కుమార్ గారు, రైట్. రాహుల్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్.